N777 న్యూస్ కి స్వాగతం. ఒకసారి ఎప్పుడు రాలే మెజారిటీ తీసుకొచ్చి పట్టణంలో ఉన్నటువంటి యూత్ క్లబ్ సోదరులందరూ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలకు వచ్చాము తప్ప మిగతా ఉన్నటువంటి జిల్లాలన్నింటినీ కూడా వచ్చింది. మేము ఆ రోజు స్టేట్ విడిపోయినప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి అందరికీ నమస్కారం. ఈరోజు ఎల్లేశ్వరం నగర పంచాయతీ నుంచి మన తూర్పు కాపు సోదరులు, పెద్దలు అందరూ కలిసి నా దగ్గరికి రావడం జరిగింది. ఏదైతే వారు ఎన్నో ఏళ్ళుగా ఈ రిజర్వేషన్ సంబంధించి ఓబీసీ రిజర్వేషన్ ది సర్టిఫికెట్స్ గురించి వారికి ఉన్న సమస్య, దాని వల్ల వారు ఫేస్ చేస్తున్న ఇబ్బందుల్ని నాకు చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ నగర పంచాయతీలో ఈ కమ్యూనిటీకి సంబంధించి వారందరూ కూర్చుని ఏమైనా మాట్లాడుకోవడానికైనా, ఏదైనా కార్యక్రమం చేసుకోవడానికైనా మా తరపున మాకు ఒక కమ్యూనిటీ హాల్ లేదమ్మా ఇప్పటి వరకు అని కూడా నాకు చెప్పడం జరిగింది. ఏదైతే మొట్టమొదటిగా ఈ ఓబీసీ దాని గురించి ఖచ్చితంగా నేను వారికి ఒక మాట ఇవ్వడం జరిగింది. ఏంటంటే దాన్ని తప్పకుండా రేపు అసెంబ్లీలో దీనికి సంబంధించిన ఈ ఓబీసీ సర్టిఫికేట్ సంబంధించిన ఇబ్బందుల గురించి అసెంబ్లీలో గలం విప్పుతాను. అదే కాదు, మన గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గరికి, దానికి సంబంధించిన మంత్రివర్యుల దగ్గరికి అందరికీ కూడా ఈ సమస్యను నేను ప్రత్యేకంగా నేను స్వయంగా వెళ్ళి వారికి ఈ సమస్యను వివరించి దాన్ని ఈ సర్వీస్ ఇబ్బందిని, దాన్ని సొల్యూషన్ దాన్ని ఎలా చేయాలన్నది ముఖ్యమంత్రి వర్యుల సలహా తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అంతేకాదు మన ఎంపీ గారు, రాజ్యసభ సభ్యులు ఎంపీ గారు పెద్దలు సానా సతీష్ గారి దగ్గరికి కూడా నేను ఈ సమస్యను తీసుకువెళ్ళి, వారు వచ్చినప్పుడు ఈ సమస్యను తీసుకువెళ్ళి వారి దగ్గరికి వివరించి సెంట్రల్ లో కూడా దీని నుంచి మనకి ఎలా ఈ సమస్యను పరిష్కరించడానికి సెంట్రల్ నుంచి కూడా చేయవలసిన ఆ పద్ధతుల్ని, ఆ జీవోల్ని అది కూడా దాన్ని వారికి వివరించి వారి ద్వారా కూడా ఈ సమస్యను పరిశీలించడానికి ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే కమ్యూనిటీ హాల్ గురించి ఎల్లేశ్వరం నగర పంచాయతీలో ఇప్పటికే మా దృష్టికి రావడం జరిగింది ఈ సమస్య. దానికి సంబంధించి అక్కడ కమ్యూనిటీ హాల్ కి సంబంధించి ఒక స్థలాన్ని అన్నది ముందుగా ఎక్కడ వీలుగా ఉందో అది అంతా చూసుకుని ఆ స్థలాన్ని కేటాయించి ఈ రాబోయే కాలంలో దీన్ని కూడా, ఈ సమస్యను కూడా కమ్యూనిటీ హాల్ తప్పకుండా ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రత్యేకించి చెప్పేది, మేము ఎప్పుడూ కూడా మీకు అండగా ఉంటాం. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా మీరు తూర్పు కాపు సోదరులను ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, టీడీపీ అంటేనే బీసీ పక్షపాతి. వారికి అన్నది ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా మేము అందరం కూడా ముందుంటామని ఈ సందర్భంగా సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.